హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లీలా ఫుడ్డీస్ హంట్. ఈరోజు అయితే మనము బెండకాయ పులుసు చేసేసుకుందామండి. ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. దీనికోసం ఫస్ట్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకోండి. ఇందులోకి పోపు కరివేపాకు వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ అయితే వేసేసుకోవాలి. ఇది ఒక 2 మినిట్స్ మగ్గించిన తర్వాత ఇందులోకి పసుపు, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ఇంగువ అయితే యాడ్ చేసేసుకోవాలండి. ఇంగువ పూర్తిగా ఆప్షనల్, మీరు లైక్ చేయకపోతే అది స్కిప్ చేసేసుకోవచ్చు. ఇక్కడ జీలకర్ర పొడి వేస్తేనే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది, ఇదైతే గమనించుకోండి. ఇందులోకి కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇది 2 మినిట్స్ మనం మూత పెట్టేసుకొని మగ్గించుకుంటే మనకు ఇది రెడీ అయిపోతుంది. ఇందులోకే మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలను అయితే యాడ్ చేసేసుకోవాలండి. ఈ బెండకాయలు వేసిన తర్వాత దీన్ని చిన్న మంట మీద మనము 2 మినిట్స్ నుంచి ఒక 5 మినిట్స్ దాకా అడుగంటకుండా మగ్గించుకోవాలి. అప్పుడు బెండకాయలో నుంచి వాటర్ అంతా రిలీజ్ అయిపోతుంది, బెండకాయ కూడా కొంచెం మెత్తబడుతుంది. ఈ విధంగా బెండకాయని అయితే ఫస్ట్ మగ్గించుకోవాలి. ఇక్కడ ఈ ప్లేస్లో మీరు సాల్ట్ వేసుకోవచ్చు, లేదు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే నానబెట్టుకొని ఫస్ట్ పక్కన పెట్టేసుకోవాలండి. ఇది పూర్తిగా మగ్గిన తర్వాత మనము ఆ చింతపండు రసాన్ని అయితే ఇందులోకి యాడ్ చేసేసుకుంటాము. అది కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా నానబెట్టుకుంటేనే మనకి బాగా పులుపు అనేది చింతపండులో నుంచి రిలీజ్ అవుతుంది. నేను ఇక్కడ 1/2 లీటర్ యాడ్ చేసేసుకున్నాను ఆ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండులోకి. ఇది వేసేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ అయితే బాగా ఈ రసాన్ని ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మనము ఇక్కడ ఒక కప్పులో 2 టేబుల్ స్పూన్స్ శనగపిండిని అయితే తీసుకున్నాను. నేను ఇక్కడ ఈ 2 టేబుల్ స్పూన్ శనగపిండిలోకి ఉండలు లేకుండా కొంచెం హాఫ్ కప్పు వాటర్ వేసేసుకొని దీన్ని బాగా కలిపేసుకోవాలండి. ఎందుకంటే బబుల్స్ ఉన్నాయి అంటే మనకి శనగపిండి ఉడుకుతూనే కొద్దీ కొంచెం చిక్కబడుతుంది. సో ఇక్కడ శనగపిండిని ఖచ్చితంగా వాటర్ వేసుకొని దీన్ని అయితే ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈలోపు మనకి బెండకాయ అనేది బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇందులోకి మనం కలిపి పెట్టుకున్నటువంటి శనగపిండి జ్యూస్ని అయితే ఇందులోకి వేసేసుకుంటే మనకు ఇదైతే రెడీ అయిపోతుంది. ఇది చాలా రుచికరంగా ఉంటుందండి. మీరు ఇక్కడ కొంచెం వెల్లుల్లి కూడా దంచి వేసుకోవచ్చు కావాలనుకుంటే. ఒకవేళ పూర్తిగా స్కిప్ చేయాలనుకుంటే కూడా స్కిప్ చేసేయచ్చు. చూసారు కదా, చాలా ఈజీ ప్రాసెస్ అండి. బెండకాయ పులుసు అనేది నోరు బాలేనప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీ ప్రాంతంలో మీరు ఎలా చేసుకుంటారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో అయితే నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఫైనల్గా మనము ఇందులో కొత్తిమీర వేసేసుకొని గార్లిక్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.